ఊదల కరివేపాకు ఇడ్లీ. మరి ఊదల్ని కరివేపాకుని మిక్స్ చేసి ఈ ఇడ్లీ ఎలా ఉండబోతుంది, ఎలా చేసుకోబోతున్నాం తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఊదల కరివేపాకు ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న ఊదలు 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, కందిపప్పు 1/2 కప్పు, మిరియాలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, పింక్ సాల్ట్ తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఊదల కరివేపాకు ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఊదలు మినపప్పు ఈ రెండింటి కాంబినేషన్ లో చేయబోతున్నాం. ఊదలు అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే మలబద్ధకం చాలా వరకు తగ్గిస్తుంది. ఎటువంటి రకాలైన జ్వరాలకు కూడా ఊదలు మంచి రెమెడీ అన్నమాట. అంటే మనము ఆ పలానా ఫీవర్ వచ్చినప్పుడు మనకి ఊదలు తినడం వల్ల ఏంటి అంటే ఆ జ్వరం తాలూకు సిమ్టమ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయంట. సో అందుకే ఏంటి అంటే చాలా మంది ఏ జ్వరం వచ్చినా కూడా ఎక్కువ ఊదలు తినడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, పిత్తాశయంలో రాళ్లను చాలా వరకు తగ్గిస్తుంది, షుగర్ ఉన్న వాళ్లకు మంచిది, బరువు తగ్గిస్తుంది, మంచి ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి సో మనకి చిరుధాన్యాల్లో బేసిక్గా ఊదలు అనేవి ఎవరికైనా ప్రెగ్నెంట్ ఉమెన్ కి కూడా చాలా మంచిదండి. సో ఖచ్చితంగా ఊదల్ని మనము ఎక్కువగా తినడం మనం ఖచ్చితంగా మొదలు పెట్టాలి. సో ఎలా అంటే ఈ రూపంలో కూడా తినొచ్చు. సో అలాగే కరివేపాకు కాంబినేషన్ లో చేస్తున్నాం కాబట్టి సో కరివేపాకు అంటే ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్, జుట్టుకు చాలా మంచిది, ముఖ్యంగా జుట్టే అండి. సో మన కరివేపాకుని పొడిగా చేసుకున్నా ఏది చేసుకుని జుట్టు బాగా పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు. సో జుట్టుకు ప్రథమంగా చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది. సో ఈ రెండింటి కాంబినేషన్ తో మినపప్పు కూడా ఉంది, మంచి బలకరమైన మినపప్పు. సో ఈ కాంబినేషన్ తో మనం ఇడ్లీ తయారు చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ముందు ఇడ్లీ పిండి తయారు చేసుకోవాలి. సో ఇడ్లీ పిండిలో మనం ఏమేమి వేస్తున్నాము? నానబెట్టుకున్న ఊదలు 1 కప్పు, అలాగే నానబెట్టుకున్న మినప్పప్పు, ఆ తర్వాత నానబెట్టుకున్న కందిపప్పు, ఆ తర్వాత ఇందులోనే మిరియాలు, ఆ తర్వాత నానబెట్టుకున్న మెంతులు, అలాగే కొంచెం కరివేపాకు. మళ్ళీ పోపులో వేస్తాం కాబట్టి దీనికి తగ్గట్టుగా కరివేపాకు వేసుకుందాం. ఇది రుబ్బుకున్నాక దీంట్లో కావాల్సినంత ఉప్పు మనం యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా. సో ప్రస్తుతానికి మినప్పప్పు, ఊదలు, కావాల్సిన రుచులు అన్నిటిని కూడా మనం కలుపుకున్నాం. దీంట్లో సరిపడా నీళ్లు పోసుకొని ఒక ఇడ్లీ బ్యాటర్ ఎలాగైతే కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా రుబ్బుకొని తీసుకొచ్చేస్తా. ఆ తర్వాత నెక్స్ట్ ఏం వేస్తున్నాను ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తా. చూస్తారా ఇలా చక్కగా మనం ఇడ్లీ పిండి రెడీ చేసేసుకున్నాము. కన్సిస్టెన్సీ చూద్దాం. ఇది కొంచెం మనకు గట్టిగా ఉంది కదా. సో దీంట్లో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, చేస్తాం. సో ప్రస్తుతానికి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక ఇడ్లీలు వేసుకోవాలి కదా. సో ఇడ్లీలు వేసుకోవాలి అంటే ఇడ్లీ పాత్రను మనం సిద్ధం చేసుకోవాలి. ముందు ఈ ఇడ్లీ పాత్ర ఉన్న స్టవ్ వెలిగించేస్తున్నాను. వెలిగించి ఈ ఇడ్లీ పాత్రలో ఈ కుక్కర్లో కొంచెం మనం నీళ్ళు యాడ్ చేసేసుకుందాం. నీళ్లు కొంచెం వేడవుతూ ఉంటాయి. ఈలోపు ఇదే నీళ్లను కొంచెం మనం ఈ ఇడ్లీ పిండిలో కూడా వేసుకుందాం. కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. సో ఇంతవరకు మనం ఉప్పు యాడ్ చేయలేదు కాబట్టి ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త ఆమ్చూర్ పొడి వేసుకుంటే కొంచెం ఆ రుచి కూడా బాగుంటుంది కదా. సో పిల్లలకు కూడా ఏంటంటే చక్కగా ఆమ్చూర్ పొడి వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు, క్వశ్చన్స్ అడగకుండా. అది ముఖ్యంగా ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే. సో ఒకవైపు నీళ్లు కూడా మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఇలా ఇడ్లీ ప్లేట్ తీసుకొని దీనికి కాస్త నెయ్యి రాసేసుకుందాం. మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పిండి ఏదైతే ఉందో దాన్ని మనం చక్కగా ఇడ్లీ ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా నీట్గా ఇడ్లీ పాత్రలోకి వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని మనము
ఇలా ఈ ఇడ్లీ కుక్కర్లోకి నీట్గా ప్లేస్ చేసేసుకుందాం. మూత పెట్టి ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు మనం వెయిట్ చేద్దాం. ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఇటు పక్క చిన్న ప్యాన్ పెట్టుకొని, పోపు ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకుందాం. ఏం లేదండి, ఇడ్లీలు వేసేసుకున్నాం కదా, ఆ ఇడ్లీల్లో మనకు మిరియాల ఘాటు ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఒక చిన్న పోపు వేసుకుంటున్నాం అనమాట. అంటే కొంచెం మసాలా ఇడ్లీ లాగా చేసుకుందామని. సో ఇప్పుడు ప్లెయిన్గా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండడానికి అనమాట. సో ఇందులో కాస్త నూనె వేసేసుకుందామా. ఇది మనం పోపు తయారు చేసుకోబోతున్నాం. పోపులో భాగంగా వెరీ సింపుల్ అండి. కొంచెం జీలకర్ర, ఆ తర్వాత కొంచెం శనగపప్పు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు. సో ఇది కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఒకవైపు ఏమో మనకు ఇడ్లీ ఉడుకుతోంది చక్కగా ఆవిరి మీద. ఇంకా ఎంత బాగుండబోతుందో నేను ఊహించుకోగలను, చాలా టేస్టీగా ఉండబోతోంది. సో మరోవైపు మనం పోపు కూడా సిద్ధం చేసేసుకున్నాం. సో ఇంకేం లేదండి, ప్రాసెస్ చాలా సింపుల్. అది చక్కగా ఆవిరి మీద ఉడికిన తర్వాత ఇడ్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని పైనుంచి పోపు వేసేసుకోవడమే. మనం చక్కగా ఇటువైపు ఆవిరి పాత్రలో ఇడ్లీలు వేసేసుకున్నాము, మరోవైపు పోపు కూడా తయారు చేసేసాము. సో ఒక 10 మినిట్స్ వెయిట్ చేసామండి. ప్రెషర్ కూడా, అంటే ఆవిరి కూడా తగ్గిపోయింది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, సో మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇడ్లీ పాత్రను ముందు తీసేసి దీన్ని చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అయిపోయిందండి. యాక్చువల్గా సాధారణంగా మనకు పిల్లలు కరివేపాకును, కొంతమంది పెద్దవాళ్ళు కూడా, పిల్లలు ఎందుకు అనాలి చెప్పండి, సో కరివేపాకులు పక్కన తీసి పడేస్తూ ఉంటారు. అది ఎంత మంచిది అసలు. అందుకు కరివేపాకును ఈ విధంగా వేసేసారనుకోండి, ఊదలు తిన్నట్టు ఉంటుంది, కరివేపాకు కూడా తిన్నట్టు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకు చక్కగా సర్వ్ చేసేసుకున్నాం కాబట్టి పైన నుంచి పోపు వేసేసుకుందాం. అంటే పోపుతో పాటు అలా కరకరగా తింటే బాగుంటుంది. అంటే కొంచెం మరీ ప్లెయిన్గా కాకుండా కొంచెం డిఫరెంట్ టచ్ ఇవ్వడానికండి, అంతకన్నా ఏం లేదు. పోపే వేసుకోవాలా ఖచ్చితంగా అంటే అలా కూడా ఏం లేదు, కాకపోతే వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీరు పోపుని ఇడ్లీలోకి వేసేసుకొని, ఇడ్లీ పిండిలోకి వేసేసుకుంటా అంటే కూడా వేసుకోవచ్చు, ఇలా పైనుంచి వేసుకోకుండా, అది మన ఇష్టం. ఇలా చక్కగా రుచికరమైన ఆరోగ్యకరమైన ఊదల కరివేపాకు ఇడ్లీ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఊదల కరివేపాకు ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న ఊదలు 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, కందిపప్పు 1/2 కప్పు, మిరియాలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, పింక్ సాల్ట్ తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఊదల కరివేపాకు ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న ఊదలు, నానబెట్టుకున్న మినపప్పు, నానబెట్టుకున్న కందిపప్పు, మిరియాలు, నానబెట్టుకున్న మెంతులు, కరివేపాకు వేసి మెత్తగా ఇడ్లీ పిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా నీళ్లు, కొంచెం పింక్ సాల్ట్, ఆమ్చూర్ పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి కాస్త నెయ్యి రాసుకొని కలిపి పెట్టుకున్న పిండిని ప్లేట్లో ఇడ్లీలాగా వేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఇడ్లీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న పోపును వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఊదల కరివేపాకు ఇడ్లీ రెడీ.